నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రొమ్ము క్యాన్సర్ పై మహిళలకు అవగాహన అవసరం. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రచార కార్యదర్శి సుజాత. దూడలతో వెళ్తున్న కంటైనర్ను పట్టుకున్న బజరంగ్ దళ్ కార్యకర్తలు. కేసు నమోదు చేసిన కడతాల్ పోలీసులు. శరవేగంగా ఉప్పల్ ఫ్లైఓవర్ పనులు చేపట్టాం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కంటైనర్లు సుమారు 100 లేగదూడలు ఆంధ్ర నుండి హైదరాబాద్ కు తరలిస్తుండగా కడతాల్ దగ్గర బజరంగ్ దళ్ కార్యకర్తలు పట్టుకున్నారు. కడతాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక కడతాల్ దగ్గర శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన జాతీయ రహదారిపై గుర్తు తెలియని వ్యక్తులు విజయవాడ నుంచి హైదరాబాద్ కు కంటైనర్ లారీలో సుమారు 100 నుంచి 120 లేగదూడలు తరలిస్తుండగా పక్కా సమాచారం తెలుసుకున్న బీజేవైఎం బజరంగ్ దళ్ సభ్యులు కాపు కాసి పట్టుకుని కడతాల్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు అదే కంటైనర్లో అక్కడి నుంచి గోషామహల్ జియాగూడ శాలకు తరలించారు. కంటైనర్ డ్రైవర్ ఫలక్నామాకు చెందిన ఎండి జాఫర్ను అదుపులోకి తీసుకుని కడతాల్ పోలీసులు విచారణ చేపట్టారు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున శ్రీశైలం హైవే రహదారిపై వెళ్తున్నటువంటి ట్రక్కు ఆంధ్ర నుంచి లోడై చిన్న చిన్న లేత దూడలని కమేలాకు తరలిస్తుండగా మేము బీజేవైఎం బజరంగ్ దళ్ ఆల్ పార్టీ నేతలు రాత్రి నుంచి కాపలా కాస్తూ అట్టి సమాచారం మేరకు కడతాల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తూ అతను బందోబస్తు తోటి కడతాల్ పోలీస్ స్టేషన్ లో ఈరోజు బార్కెట్లు అడ్డం వేసి ఆ ట్రక్కులను ఆపడం జరిగినది. అలాగే ఆ ట్రక్కులో ఉన్న చిన్న చిన్న లేత దుడలను పరిశీలిస్తూ అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ డాక్టరు కడతాల్ ఎస్ఐ వరప్రసాద్ గారు ఇద్దరు పరిశీలిస్తూ అక్రమంగా తరలిస్తున్నటువంటి గోవులని ఎవరిని వదలని చెప్పి ఆ ఆవులని కాపాడి ఎఫ్ఐఆర్ నమోదు చేసి గోశాలకు తరలించడం జరిగినది. ఈ రోజు మీ అందరూ ఎప్పుడు గోవులను కాపాడాలని చెప్పేసి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు అడబాల వెంకటేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగ్గంపేట మండలం రామవరం గ్రామంలోని ఆయన స్వగృహంలో నిర్వహించిన వేడుకలకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై ఉదయం నుంచి ఆయన ఇంటి వద్ద సందడి చేశారు. వెంకటేశ్వరరావుకు పూల బొకేలు ఇచ్చి శాలువాలు కప్పి సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రామవరం గ్రామ ప్రజలు, అభిమానుల సమక్షంలో వెంకటేశ్వరరావు కేకును కట్ చేసి పంపిణీ చేశారు. రామవరం గ్రామం నాది. మరి నా పేరు అడబాల వెంకటేశ్వరరావు. రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీలోని పనిచేయడం జరుగుతుంది. అయితే ఈ రోజున నా పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, మరి కూటమి నాయకులు కానీ, అదేవిధంగా రామవరం గ్రామ ప్రజలు మరి ముఖ్యంగా, అదేవిధంగా నా కుటుంబ సభ్యులుగా భావించే నా గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ, ఇతరత్ర మార్గాల ద్వారా నా అందరికీ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా మరి ఈ రోజున ఇంత చాలా గ్రాండ్ గా ఏదో ఒక భారీ స్థాయిలో ఒక కార్యక్రమం, పండుగ వాతావరణం వచ్చే విధంగా ఈ రోజున నా పుట్టినరోజును చేసినందుకు ప్రతి అభిమానికి, ప్రతి సోదరుడికి, ప్రతి బాబాయికి, ప్రతి మావయ్యకి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలో కూడా తెలియని విధంగా ఈ రోజున పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఒక నాయకుడిని అభిమానిస్తే ఆ అభిమానం ఎలా ఉంటుందో ప్రతి సంవత్సరం కూడా నేను అందుబాటులో ఉన్నా, అందుబాటులో లేకపోయినా, అందుబాటులో ఉంటే 4 రెట్లు ఎక్కువగా, అందుబాటులో లేకపోతే ఓ మాదిరిగా చేస్తూ ప్రతి సంవత్సరం కూడా నా పుట్టినరోజుని ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్న రామవరం గ్రామ ప్రజలకు సర్వదా రుణపడి ఉంటాను అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేడ్చల్ జిల్లా ఆల్వాల్ సర్కిల్ మచ్చుబొల్లారం మహాత్మా గాంధీ బస్టాప్ దగ్గర ఉచిత రొమ్ము క్యాన్సర్ శిబిరాన్ని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రచార కార్యదర్శి మోయి సుజాత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏఐజీ హాస్పిటల్ సహకారంతో మహిళలకు ఉచిత రొమ్ము క్యాన్సర్ పరీక్షలతో పాటు అవగాహన కార్యక్రమాన్ని వైద్య శిబిరంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అలాగే బీపీ, షుగర్ పరీక్షలు కూడా చేస్తున్నట్టు తెలిపారు. రొమ్ము క్యాన్సర్ పెరిగిపోతున్న నేటి తరుణంలో మహిళలకు అవగాహన కల్పించే స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 20 సంవత్సరాలు పైబడిన మహిళలకు ఇటువంటి పరీక్షలు నిర్వహించబడతాయని తెలిపారు. ఈ సందర్భంగా రొమ్ము క్యాన్సర్ ఉచిత శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇప్పటి వరకు దాదాపు 150 మందికి పరీక్షలు నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య శిబిర నిర్వాహకులు మోయి సుజాత, ప్రసన్న, ప్రదీప్ మరియు ఏఐజీ సిబ్బంది పాల్గొన్నారు. మనలాంటి మిడిల్ క్లాస్ అయినా అబో మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ నాలెడ్జ్ ఉంది, కానీ స్లమ్ ఏరియాస్లో బిలో పావర్టీ లైన్ వాళ్ళకి అసలు దీని గురించి తెలియదు. సో మేము ఈరోజు అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేసి వాళ్ళకి టెస్ట్లు, వాళ్ళ బ్రెస్ట్ క్యాన్సర్ ఇంపార్టెన్స్ అవన్నీ చెప్పడం జరుగుతుంది. సో 40 years నుంచి 75 years వరకు ఈ టెస్టులు చేస్తున్నారు. దీంట్లో బీపీ, షుగర్ మరియు ఫిజికల్ టెస్ట్, ఇంకా మోనోగ్రామ్ అన్నీ చూస్తున్నారు. ఫర్దర్గా ఏదైనా మెడిసిన్స్ ఎవరికైనా డిటెక్ట్ అయినా, లేకపోతే ఫర్దర్గా ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళందరికీ మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. క్రౌడ్ మేము ఎక్స్పెక్ట్ చేయనంత మంది వస్తున్నారు. ఇప్పటికే 100 members వచ్చారు. అండ్ ఫర్దర్గా ఈవినింగ్ వరకు ఇంకా చాలా ఎక్కువ క్రౌడ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో వన్స్ అగైన్ ఏఐజీ వాళ్ళకి థ్యాంక్ యూ. తమ ప్రభుత్వ హయాంలో శరవేగంగా ఉప్పల్ ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నాయని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి నారపల్లి వరకు 8 కిలోమీటర్ల మేరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులను ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ప్రభుత్వ వైపు బేర్ల ఐలయ్య అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యాదగిరిగుట్ట, భువనగిరి, వరంగల్ హైవేపై దాదాపు 8 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఫ్లైఓవర్ పనులు ఆర్థిక వనరులు, ఇతర కారణాల వల్ల తీవ్ర జాప్యం జరిగిందన్నారు. తమ ప్రభుత్వం రాగానే ఫ్లైఓవర్ పై ప్రత్యేక దృష్టి సారించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సైతం చర్చలు జరిపి పనుల వేగం పెంచామన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మొన్నటి వరకు పనులు నిర్వహించిన కాంట్రాక్టర్ను మార్చి కొత్త వారికి పనులు అప్పగించామని, ప్రత్యేక శ్రద్ధతో పనుల్లో వేగాన్ని పెంచి త్వరితగతిన పనులు పూర్తి చేస్తామన్నారు. నగరంలోని పీవీ ఎక్స్ప్రెస్ హైవే తర్వాత అతిపెద్ద ఫ్లైఓవర్ గా పేరున్న ఫ్లైఓవర్ ఉప్పల్ ఫ్లైఓవర్ అన్నారు. వచ్చే దసరా నాటికి ఫ్లైఓవర్ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తెస్తామన్నారు. अरे कल क्या प्रोग्राम है आपका? और ఇప్పుడు నేను ఉప్పల్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాము. మా నేషనల్ సిఈ గారు, మేము లోకల్ ఎమ్మెల్యే. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో 1.2 crore స్టార్టింగ్ పోర్షన్ మీద ఉన్నది. మీ సైడ్ స్టార్టే చేయలేదు. వెంకట్రావు అని పిల్లర్సే వదిలిపెట్టాడు. ఆర్నగర్ చౌరస్తాకి వెళ్ళి 1.2 సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర ఆర్కేడ్ అని ఉంటుంది. వెంకటేశ్వర కమాన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆపోజిట్ వెంకటేశ్వర కమాన్. అక్కడ నిలబడడం ఈ నుంచి మళ్ళీ ఇంకా 6 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం టోటల్ 6.5 माली 1.5 मिली। आप इमीडिएट आप क्या बोलो वेंकटराव को आप करते नहीं तो ब्लैक लिस्ट करना बोलते तो सारा है तो करता ना। आप जब उसको इन्फॉर्म करा यू गो एंड यू सेंड योर एडिशनल कमिश्नर टू माय ऐप 11:30 tomorrow I am going to Bonagiri and reviewing this flyover now. आप ये flyover कंसर्न में आप ऑफिसर्स नहीं కర్నూలులో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. నగరంలోని భాష్యం ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించిన పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ బస్తిపాటి నాగరాజు తండ్రి స్థానంలో కుమార్తెను సన్మానించారు. విద్యార్థులకు ఎన్నికలపై అవగాహన కల్పించేందుకు పాఠశాలలోని అన్ని తరగతులకు ఎస్పీఎల్, ఏఎస్పీఎల్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన విద్యార్థులకు తల్లిదండ్రుల సమక్షంలో పట్టాభిషేక కార్యక్రమం నిర్వహించారు. 9వ తరగతి చదువుతున్న ఎంపీ నాగరాజు కుమార్తె రిషిత ఎస్పీఎల్ ఎన్నికల్లో విజయం సాధించడంతో తండ్రి స్థానంలో కార్యక్రమానికి హాజరై ఆయన కుమార్తెను సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పిల్లలు విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలన్నారు. విద్యార్థులు తమ పాఠశాల మరియు సమాజంలో నాయకులుగా ఎదగడానికి ఈ లక్షణాలు ఎంతో అవసరపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రావణ్, ప్రైమరీ ప్రిన్సిపల్ మాధవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. కొన్ని రోజులు కూడా తీర్మానం తీసుకున్నాం కానీ ఎలక్షన్ ద్వారానే ప్రాసెస్ ద్వారానే వాళ్ళ నాన్నగారిని ఇన్స్పిరేషన్ తీసుకొని నిలబడి క్లాస్కి వెళ్ళి ఓటేసి నేను ఎలా చేస్తానని చెప్పి ఓటు వేయించుకున్నా స్కూల్ రావాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. అందులో భాగంగా ఇంకా విధి పెట్టిన కూడా ఈరోజు కనిపిస్తుంది రావడం జరిగింది. మీకు
నేను ముందు మీ స్కూల్ గురించి మాట్లాడుకుంటే నా గురించి నేను పరిచయం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మీ పిల్లలకి అవసరం కదా. ఎందుకంటే మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివినప్పుడు 6th క్లాస్లో అప్పుడు ఎలక్షన్స్ ఎప్పుడు పెడితే జనరల్ గా క్లాస్ పేపర్ నిలబెట్టేసి అందరూ కన్ను మూసుకొని చేస్తానని అనేవారు టీచర్స్. ఆ విధంగా మేము పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తి నేను 6th క్లాస్లో. అంటే కళ్ళు మూసుకొని మేము నిలబడడానికి లీడర్స్ ఉంటాం, పార్టిసిపేట్ చేసేవాళ్ళు. పిల్లలంతా మమ్మల్ని చూస్తూ ఫస్ట్ ఒక పేరు చెప్తే చేసేవాళ్ళు అన్నమాట. అది మా ఎలక్షన్ అప్పట్లో. కానీ మీకు ఇప్పుడు ఇంత బ్రహ్మాండంగా భాష స్కూల్లో యాజ్ ఇట్ ఈజ్ మా లోక్సభ ఎలక్షన్స్ ఎంత జరిగినాయి, ఎమ్మెల్యే ఎలక్షన్ ఎంత జరిగినాయి, యాజ్ ఇట్ ఈజ్ మీరు అటెండ్ చేశారు. నాకు మీ ప్రిన్సిపల్ గారు అంతా చూపించారు నాకు ఆ వీడియో. చాలా గౌరవంగా. ఎందుకంటే విద్యార్థి ఉంటే నాయకత్వం వస్తాం కావాలి. ఓన్లీ చదువు ఉంటే కాదు, ఓన్లీ ఎడ్యుకేషన్ ఉంటే కాదు. ఓన్లీ ఎడ్యుకేషన్ అంటే బొమ్మాయి అయిపోయి 4 గదుల మధ్య 4 గోడల మధ్య ఉండిపోతాం. నాయకత్వ లక్షణాలు అనేవి విద్యార్థి పనికి పుచ్చుకుంటే మనలో భవిష్యత్తులో ఎవరు ఏ స్థాయికి ఉందో ఇక్కడ ఊహించరు. ఈనాటి పిల్లలు భారత పౌరులు కాబట్టి ఇదంతా మిమ్మల్ని చూస్తూ ఉంటుంది. ఎవరు ఏమైందో ఆ కన్నులో నాకు కనబడతా ఉంది. కానీ ఈ భాష స్కూల్లో ఇంత తొందర ప్రోగ్రాం పెట్టారు, నేను బాగా గమనించాను. నేను మా పిల్లల్ని కూడా 5th క్లాస్ వరకు ఇక్కడ జాయిన్ చేశాను, 3rd క్లాస్ వరకు జాయిన్ చేశాను మా అమ్మాయి. ఆ చేర్పించేది కూడా ఒక ప్రైవేట్ స్కూల్ తీసుకొచ్చి ఈ స్కూల్ చేస్తున్నారు. అంటే 5th చేసినప్పుడు ఆ పిల్లలు కొంచెం గోల్ చేశారు. నేను స్కూల్ రావడం నాకు ఎందుకు ఆ రోజు ఆ స్కూల్ కరెక్ట్ కాదు, భాష అనేది దగ్గర ఉంటుంది, ఇక్కడ ఒక సిస్టమ్ ఉంటుంది. ఎందుకంటే లోకల్ స్కూల్స్ వెళ్తాయి, భాష అనేది ఒక కార్పొరేటివ్ షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ ప్రకారం సిస్టమ్ బాధించాలని చెప్పేసి ఒక నమ్మకం ఉన్నాం. అందులో భాగంగా నేను నేర్పించాను మాట్లాడాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను వాస్తవంగా మా అమ్మాయిని నేర్పించిన తర్వాత మా పిల్లల్ని ఒక్కసారి చూస్తున్నాను. నేను అది కూడా ఎందుకు కూర్చున్నానంటే ఆ రోజు నేర్పించిన తర్వాత ఫస్ట్ ఇయర్ ఏదో ప్రోగ్రామ్ పెట్టారు. ఇక్కడ మా కళకు కచ్చెప్పు పెట్టారు. మీ పిల్లల్ని మీరు ఐడెంటిఫై చేయండి అని అది కూడా బాగా గుర్తున్నా. నేను మేడం మీకు ఆ టీచర్ ఉండదు నాకు తెలియదు ఇప్పటికి. మా తల్లిదండ్రుల కళ్ళు గంటలు కట్టారు. పిల్లల్ని మార్చేసి ఇట్లా మీ పిల్లల్ని మీరు గుర్తుపట్టండి అని చెప్పారు. అందులో వాళ్ళు నేను కరెక్ట్గా గుర్తుపట్టాను. మా పిల్లలైతే మాత్రం అవి తక్కువ అంటే ఆ రోజు గుర్తించారు. ఈ రోజు సెకండ్ టైం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా కర్నూలుకు ఈరోజు మీ వేదిక దీని మీద మీ ప్రిన్సిపల్ దగ్గర వచ్చిందని నాకు చాలా గర్వం ఉంది. కర్నూలు ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా కోసిగి మండలం తుమ్మిగనూరు గ్రామంలో టీడీపీ నాయకుడు వారం గోపాల్ ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఇక తుమ్మిగనూరు నుండి జంపాపురం వరకు 6 కిలోమీటర్ల రోడ్డు శాంక్షన్ కు ప్రతిపాదనలు పంపుతున్నట్టు మంత్రాలయ టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి తెలిపారు. 10 లక్షల రూపాయలతో డ్రైనేజీ వర్క్, 5 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులను కూడా తుమ్మిగడూరు గ్రామంలో శాంక్షన్ చేయిస్తామని వారు తెలిపారు. అంతకుముందు గ్రామంలోని ఇంటింటికి వెళ్లి సుపరిపాలనలో తొలి అడుగు గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు పల్లిపాడు రామరెడ్డి, ఆర్లబండ సింగిల్ విండో చైర్మన్ నాగినేడి అయ్యన్న, జ్ఞానేష్, వక్రాణి వెంకటేష్, చిన్నతాయన్న, చింతలగేని నరసారెడ్డి తదితరులు పాల్గొన్నారు. భాగ్యనగర ప్రజలు ఆరాధ్య దైవంగా పూజించే మహంకాళి అమ్మవారి ఉత్సవాలు సైదాబాద్ ప్రాంతంలో ఈ నెల 20న ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు బ్రోచర్ ఆవిష్కరించారు. మార్కెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 46 సంవత్సరాల నుంచి మహంకాళి జాతర జరుపుతూ ఈ సంవత్సరం కూడా వేడుకలు ఘనంగా జరిపేందుకు సిద్ధమయ్యారు. 3 రోజుల పాటు నిర్వహించే సైదాబాద్ బోనాల జాతరకు ఒక ప్రత్యేకత ఉంది. బోనాల ఉత్సవం సందర్భంగా 20న బోనాల ఉత్సవం, 21న మధ్యాహ్నం 1:30 గంటల నుంచి అమ్మవారి ఘటం ఊరేగింపు, గావు పెట్టి పలహార బండ్లు ఊరేగింపు, 22న మధ్యాహ్నం జరిగే అన్నదాన కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయి. అమ్మవారి ఘటాల ఊరేగింపులో పౌరాణిక వేషాలు ధరించి భక్తి భజన పాటలతో కనువిందు చేసే ఆర్కెస్ట్రా,
పోతురాజుల వేషాలతో అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. దేశభక్తిని పెంపొందించే భగత్ సింగ్, మహాత్మా గాంధీ, అల్లూరి సీతారామరాజు, శివాజీ, రాణా ప్రతాప్ వంటి దేశభక్తుల వేషధారణలతో జాతీయ సమైక్యతను చాటి చెప్పేలా ప్రదర్శనలు ఇప్పిస్తున్నట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చంద్రజీ తెలిపారు. అదేవిధంగా రేపు రాబోయేటటువంటి 20 తారీఖు ఆదివారం రోజున హైదరాబాద్లో ఉండేటటువంటి అన్ని ప్రాంతాల్లో అమ్మవారికి ఒక బోనాలు, 21 తారీఖు రోజులు ఏదైతే ఉందో అమ్మవారి యొక్క ఘట ఊరేగింపు కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన శద్దాబాద్ ప్రాంతం అంటే సైదాబాద్, కుర్మగూడ, మదనపేట్, చావుని, చంపాపేట్, సైదాబాద్ కాలనీ, వినయనగర్ కాలనీ, విష్ణునగర్ కాలనీ, న్యూ సైదాబాద్ కాలనీ, మరి ఈ ప్రాంతం అంతా ఈ ప్రాంతంలో గత 46 సంవత్సరాల నుండి మహాకాళి జాతర ఉత్సవ సమితి శ్రద్ధాబాద్ మార్కెట్ తరఫున కూడా మేము అందరం కలిసి ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరం కలిసి భక్తి శ్రద్ధలతోటి అమ్మవారి ఘట ఊరేగింపు కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా తండోపతండాలుగా ప్రతి ఇంటింటికి అమ్మవారి ఘటం వెళ్ళినప్పుడు వాళ్ళు పూజలు చేయడము ఆనవాయితీ. అదేవిధంగా ఈ యొక్క ఘటం ఏదైతే ఉందో సైదాబాద్ నుండి మొదలుకొని మన యొక్క ఏసీపీ అంటే ప్రస్తుతం డీసీపీ ఆఫీస్ నుండి మరియు సైదాబాద్, ఆ తర్వాత సైదాబాద్ మెయిన్ రోడ్, కుర్మగూడ, మదనపేట్, మరి అదేవిధంగా ధోబీఘాట్, మరి ఆ తర్వాత మన యొక్క ఐఎస్ సదన్ డివిజన్ భరత్ గార్డెన్ నుంచి తిరిగి మన యొక్క ధోబీఘాట్ ప్రాంతంలో నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. మరి స్వాగత వేదిక దగ్గరికి ఏదైతే ఉందో మన యొక్క కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రి వర్యులు కొండా సురేఖ గారు, వేగ వెంకటస్వామి గారు, ముఖ్యంగా మన యొక్క చైర్మన్ అయినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు పాల్వాయి హరీష్ బాబు గారు, పాయల్ శంకర్ గారు, మరియు ఎమ్మెల్సీ ఎన్జిరెడ్డి గారు, ఏవిఎన్ రెడ్డి గారు, అదేవిధంగా మన యొక్క ఆర్ఎస్ఎస్ సంఘచాలక్ సుందర్ రెడ్డి గారు, మరియు విశ్వ హిందూ పరిషత్ నాయకులైనటువంటి రామరాజు గారు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రొమ్ము క్యాన్సర్ పై మహిళలకు అవగాహన అవసరం. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రచార కార్యదర్శి సుజాత. దూడలతో వెళ్తున్న కంటైనర్ను పట్టుకున్న బజరంగ్ దళ్ కార్యకర్తలు. కేసు నమోదు చేసిన కడతాల్ పోలీసులు. శరవేగంగా ఉప్పల్ ఫ్లైఓవర్ పనులు చేపట్టాం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇవే ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.